వీటీవీ న్యూస్ టుడే. ఏలూరు రేంజ్ డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ విలేకరుల సమావేశం. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా సూరప్పగూడెం గ్రామానికి చెందిన వెజ్ రమేష్, కర్రి శ్రీనివాసులు కలిసి కొంతకాలంగా చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉన్నారు. బిజినెస్ లో ఆర్థిక లావాదేవీల కారణంగా కర్రి శ్రీనివాస్ కుటుంబాన్ని నిజ్జు రమేష్ పదే పదే తులనాడడంతో కక్ష పెంచుకున్న కర్రి శ్రీనివాస్ పథకం ప్రకారం మద్యం తాగుదామని పిలిచి మద్యం తాగించి తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో విచక్షణ రహితంగా కొట్టి చంపి యాక్సిడెంట్ జరిగిందని చిత్రీకరించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భీమడోలు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిని 48 గంటలు పట్టుకొని రిమాండ్ కి తరలించారు. ఈ దర్యాప్తులో పాల్గొన్న సిబ్బంది యూజే విల్సన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్కే మదీనా బాషా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జి ధర్మరాజు, కానిస్టేబుల్ బి బాలకృష్ణ, కానిస్టేబుల్. NH16 మన పల్సానపల్లి సూరప్పగూడెం మధ్యగా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో జరిగినటువంటి హత్య కేసులో ఈ యొక్క ముద్దాయి అయినటువంటి కర్రికొండ కుంకుళ్ళ శివతులసి శ్రీనివాస్ 20 సంవత్సరాలు, దేవమతల్లి వద్ద సూరప్పగూడెం ఇతంది. ఇతను ఫ్రెండ్ అయినటువంటి వెజ్ రమేష్ సన్ ఆఫ్ దేవరాజు 28, ఇద్దరు కూడా బోత్ ఆర్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళకి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కోకోకోలా కంపెనీకి సంబంధించి. దాని విషయంలో వీళ్ళిద్దరు ఆర్థికంగా లావాదేవీలతో పట్టడంతో పాటు దాని మీద ఘర్షణ పడి ఇతన్ని కుటుంబం మనుషులు ఎత్తుకొని తిట్టడంతో ముందే పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఈ కుంకుళ్ళ శ్రీనివాస్ ఉన్నాడో ఇతను ప్లాన్ చేసుకున్నాడు. వీడిని ఎలా అయినా అంతమొందించాలని ముందే నిర్ణయించుకొని పథకం ప్రకారం ఆ రోజు అంతా ఫ్రెండ్స్ కలిసి ఈ పండగ సందర్భంగా కొంత డ్రింక్ చేసి అతన్ని ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక పథకం ప్రకారం ఇంట్లో ముందే సిద్ధం చేసుకున్నటువంటి ఒక రాడ్ని పెట్టుకొని ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి బాగా డ్రింక్ చేసి ఇతన్ని కొంచెం జనం తక్కువగా ఉండే ఐసోలేటెడ్గా ఉన్నటువంటి ఆ హైవేలోనే ఒక సైడ్కి తీసుకుని వెళ్ళి ఆ సర్వీస్ రోడ్డు పక్కన జనం రాని సమయం చూసుకున్నాడు. అక్కడ కూర్చొని భోజనం చేద్దామని చెప్పి తీసుకెళ్ళి తన్ని ముందే సిద్ధం చేసుకుని రెడీగించుకున్నటువంటి రాడ్డుతోటి తల వెనక భాగం కొట్టి ఇది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశాడు. వచ్చి వెంటనే ఇతను యాక్సిడెంట్ జరిగినట్టుగా కాల్ చేసి చెప్పడం, ఆ యాక్సిడెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి 108 వాళ్ళు చూసి వాళ్ళకి అర్థమైంది ఇది యాక్సిడెంట్ కాదు, దీనివల్ల ఇది జరిగిందని. వెంటనే మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ కంప్లైంట్ వెళ్ళి చూడగా ఈ అబ్బాయి కొట్టి పారిపోతాం అనేది చూసాడు. ఎవరైతే ఈ డిసీజుడ్ శ్రీ వెజ్ రమేష్ వాళ్ళ బ్రదర్ మణికంఠ చూశాడు. చూసిన దాని మీద మణికంఠ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మర్డర్ కేసు కాబట్టి భీమడోలు విల్సన్ గారు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అన్ని కోణాలు వెలుగులు తీసుకుని ఈ రోజు నాడు ఈ ముద్దాయి అయినటువంటి శ్రీనివాస్ దొరకటంతో ఇతన్ని హైవే మీద అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేయడం జరిగింది పల్సానపల్లి బస్ స్టాండ్ దగ్గర. సో ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది. ఇతని పైన రిమాండ్ పంపించడంతో పాటు షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కేవలం ఇద్దరు మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతోటి ముందే పథకం పన్నుకొని తన్ని ఎలాగైనా అంతరించాలి, తన ఫ్యామిలీని తెస్తున్నాడు. తర్వాత ఈ బాకీలు కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నెపంతో అతను అంతమొందించడం జరిగింది. పంపించడం తను షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వెంటనే ఈ కేసు జరిగిన 24-48 గంటల్లోనే మనకి ముద్దాయిని పట్టుకోవటం జరిగింది. కాబట్టి నేను అభినందిస్తూ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్విక్షన్ వచ్చేటట్టుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ముఖ్యంగా క్రూజ్ టీము, డాగ్ స్క్వాడ్, తర్వాత FSL టీం రప్పించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆధారాలు, అక్కడ ఉన్నటువంటి ఏలుముద్రలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులు అన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. మైన్యూట్గా చేస్తున్నాం. దీంట్లో ముద్దాయిలను ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.